పండగొచ్చిందంటే కొత్త బట్టలు కొనాల్సిందే. అదే మరీ పెద్ద పండగంటే ఇంటిళ్ళపాది కొత్త బట్టలు వేసుకోవాల్సిందే. అది మన ఆనవాయితీ. గతంలో క్లాత్ కొని టైలర్ దగ్గరికెళ్ళి కొలతలివ్వడం, కావాల్సిన స్టైల్లో కుట్టించుకోవడం సాంప్రదాయం. అప్పట్లో వస్త్రలత విజయవాడలో ఫస్ట్ హోల్సేల్ క్లాత్ మార్కెట్. పండుగ సీజన్ వచ్చిందంటే చాలు జనంతో కలకల్లాడిపోయేది. కానీ ఇప్పుడు అదే వస్త్రలత కళతప్పి వెలవెలబోతుంది. ఒక పక్క సిటీలో లేటెస్ట్గా వచ్చిన పెద్ద షాపింగ్ మాల్స్ ఆఫర్స్తో అదరగొట్టేస్తున్నా అంటే మరోపక్క ఆన్లైన్ షాపింగ్లో క్రేజీ డీల్స్ జనాన్ని ఆకర్షించడమే దీనికి కారణం. ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు కొనుక్కోవటానికి ఆన్లైన్లో లేదా షాపింగ్ మాల్స్ వాళ్ళు పెట్టే రకరకాల ఆఫర్స్కి ఆకర్షితులై వాటికి వెళ్ళటానికే మొగ్గు చూపిస్తున్నారు. ఇటు వచ్చిన దుకాణ వ్యాపారస్తులు అలాగే హోల్సేల్ షాప్ వాళ్ళు బేరాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. షాపింగ్ మాల్స్లో పెట్టే క్రేజీ ఆఫర్స్లో ఎంత చీప్ క్వాలిటీ ఇస్తారో ప్రజలు అర్థం చేసుకోకుండా ఆఫర్స్ అనగానే కనీసం ఆలోచించకుండా ఎగేసుకొని వెళ్ళిపోవటం కాదని, వాటి నాణ్యత చూసుకోవాలని వస్త్రలత కమిటీ మెంబర్ అంటున్నారు. వస్త్రలతకు చాలా పెద్ద చరిత్ర ఉందని, గత 80 ఏళ్లుగా ఇది ఉమ్మడి ఆంధ్రాలో పెద్ద పేరు గడించిందని ఆయన అన్నారు. ఇక్కడి వారికే కాదు ఇతర రాష్ట్రాలకు కూడా బట్టలు ఇక్కడి నుంచే ట్రాన్స్పోర్ట్ అవుతాయని, అలాంటి వస్త్రలత ఇప్పుడు కళ లేకుండా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు గుడ్డిగా ఆఫర్ల వెనకాల పడకుండా రూపాయి అటు ఇటు అయినా మంచి బట్టలు కొనుక్కునే ప్రయత్నం చేయాలని ఆయన తెలిపారు. నమస్తే అండి, నా పేరు ప్రసాద్ అండి. సాయిమాత ఫ్యాషన్స్ అని విజయవాడ వస్త్రలత షాప్ అండి. పండగ వ్యాపారం అంటే కనుక కొంచెం స్లోగానే ఉందండి ఏదైనా కానీ. వాస్తవంగా ఏంటంటే షాపింగ్ మాల్స్ వాళ్ళు వీళ్ళు కలిపి అందరూ కలిపి ఏదేదో చెప్తున్నారు. ఆన్లైన్లో ఎంతకిస్తాం అంతకిస్తాం అని తక్కువ రేటు తగ్గించి పెట్టడం, ఎక్కువ రేట్లో కొంచెం బాగా లాభం ఎక్కువ తినడం, అలాగే చిన్న చిన్న షాపులలో కొంచెం బేరాలు లేకపోవడం, అందరూ అక్కడికి వెళ్ళిపోవడం, ఏదో 20 రూపాయలు 30 రూపాయలు దిండేస్తున్నావు చేరేస్తున్నావు అయ్యి ఏం చేసి మోసం చేసి కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. అలాగే మాలాంటి చిన్న షాపులకి ఏంటంటే వ్యాపారాలు లేక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కస్టమర్స్ కూడా వస్తున్నారు, కాకపోతే ఏంటంటే అక్కడ షాపింగ్ మాల్స్ ఈ రేటు ఆ రేటు అని చేసి అడుగుతుంటారు. చాలామంది మటుకి గవర్నమెంట్ గురించి మాట్లాడుతుంటారు. గవర్నమెంట్ గురించి ఏమి ఇబ్బంది లేదు. వాస్తవంగా ఏంటంటే గవర్నమెంట్ చేయాల్సినవన్నీ చేస్తున్నారు. షాపింగ్ మాల్స్ వాళ్ళు ఆన్లైన్లో కొంచెం ఇబ్బందిగా పెడుతున్నారనమాట. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది వ్యాపారం. వస్త్రలతకు వచ్చిన కస్టమర్స్ ఇక్కడ మంచి క్వాలిటీ ఉంటుందని, కొన్ని సంవత్సరాలుగా మేము ఇక్కడే బట్టలు కొంటున్నామని అంటున్నారు. బయట షాపింగ్ మాల్స్ లో ఇక్కడుండే క్వాలిటీ ఉండదని తెలిపారు. షాపింగ్ మాల్స్ కి వెళ్లటం వల్ల ఆఫర్ల గందరగోళం, జనం హడావుడి మధ్య నచ్చిన బట్టలు తీసుకోవడానికి వీలు ఉండదని, క్వాలిటీ కూడా ఇక్కడున్నంత ఎక్కువగా ఉండదని కస్టమర్స్ చెప్తున్నారు. నా పేరు సాయి కుమార్ అండి. షాపింగ్ మాల్స్కి వెళ్తే రద్దీ ఎక్కువ, ఈ టైంలో టైం వేస్ట్ అయిపోతుంది ఎక్కువ. ఇక్కడికి వస్తే మనకు క్వాలిటీ కూడా దొరుకుతుంది, మళ్ళీ ప్రైస్ కూడా మనకు రీజనబుల్గా ఉంది. షాపింగ్ మాల్స్కి వెళ్తే చూపించడానికి కూడా వాళ్ళకి టైం దొరక్క మనకి అంత పీస్ఫుల్గా చూపించట్లేదు. ఇక్కడ కొంచెం మనం ప్రశాంతంగా చూసుకొని సెలెక్ట్ చేసుకుంటా కూడా బాగుంది. టైం సేవింగ్ ఉంది, ప్రశాంతంగా చూసుకోగలుగుతున్నాం. షాపింగ్ మాల్కి వెళ్తే క్రౌడ్ ఎక్కువ ఉంటున్నారు, అక్కడ రేట్లు కూడా ఇక్కడ మీద చాలా ఎక్కువ ఉంటున్నాయి. అందువల్ల ఇక్కడ మనకి హ్యాపీగా ఉంది. మారుతున్న కాలానికి తగ్గట్టు జనం కొనుగోళ్లు మారటంతో ప్రస్తుత బట్టల వ్యాపారస్తుల పరిస్థితి దారుణంగా తయారైంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel